నమస్కారం ఎల్ఎండి న్యూస్కి స్వాగతం. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్రోత్సవ జాతరను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ జాతర విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. హైదరాబాద్ జలవిహార్లో నిర్వహించే తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ జాతరకు సంబంధించిన పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ఆవిష్కరించారు. యూనియన్ ప్రతినిధుల మధ్య జరిగిన పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ సభలకు జర్నలిస్టుల సమాజం పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 2001వ సంవత్సరంలో మే నెలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏజెండాగా ఆవిర్భవించిన ఫోరం రాష్ట్ర సాధనలో ముందుండి కీలక భూమిక పోషించింది అని తెలిపారు. 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కూడా హాజరవుతున్నారని, జర్నలిస్టుల సోదరులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సామర్ల గట్టు, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, సీనియర్ నేతలు ప్రసాద్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అందరి సమక్షంలో ఈరోజు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భవించి 2.5 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించనున్న మహాసభను, రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ప్రతి ఒక్క జర్నలిస్టు తరలి రావాలని, రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రజతోత్సవ వేడుక మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ పోస్టర్ ఆవిష్కరణలో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా టెంజీ అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్, అలాగే టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామర్ల గట్టు, మిగతా కార్యవర్గం సభ్యులు, ఉపాధ్యక్షులు, సీనియర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం ఎక్కువగా వాటిల్లిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. సరి అయిన సమయంలో అంబులెన్సులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేకపోవడం వల్లనే హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని, దీనికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద మృతులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, ఫైర్ సిబ్బందికి సరి అయిన సేఫ్టీ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో పాటు ఫైర్ ఇంజన్లో అనుకున్న స్థాయిలో నీరు కూడా అందుబాటులో లేకపోవడం వల్లనే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది అని విమర్శించారు. ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని, బాధిత కుటుంబాలకు పెద్ద ఎత్తున నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో వరిధాన్యం కొనుగోలు కూడా జరగడం లేదని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో నేతలు సర్వర్ పాషా, నల్ల నర్సయ్య, సంతోష్, భరత్, మనోహర్, శీలం స్వామి, జహంగీర్, రాజు తదితరులు ఉన్నారు. మరియు అదేవిధంగా 600 రూపాయలకు ఈరోజు స్థానిక అవసరాలు తీసుకుంటున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ మధ్యవర్తిత్వం చేసి ఎవరు దోచుకుంటున్నారు, మరి ఇందులో ఈ ప్రభుత్వానికి వాటా ఏమన్నా పోతుందా? అప్పుడు ఉన్న పరిస్థితులలో 1500, 2000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక ఈరోజు 5500 అయిందంటే దాంట్లో మరమ్మతు ఏమిటని చెప్పేసి మేము నిలదీస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అప్పుడు ఏదైనా స్థానిక అవసరం ఉన్నది అంటే డైరెక్ట్గా వెళ్ళి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలకు తక్కువ ధరకు మేము ఇసుక సప్లై చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అసలు ఎవరికి చెప్పుకోవాలో జనాలకు తెలిసే పరిస్థితులు లేకుండా అయిపోయింది. కాబట్టి అందులో స్థానిక నాయకులు కానీ పై అధికారులు కానీ స్పందించి ఈ వాళ్ళకి తక్కువ ధరకు వాళ్ళకు ఇసుక సప్లై చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 2 రోజుల క్రితం హైదరాబాద్లో మన చార్మినార్ వద్ద పెద్ద గుర్జల్లో అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. సంభవించినప్పుడు అక్కడికి ఫైర్ ఇంజన్లు పోతే అలా ఆక్సిజన్ సిలిండర్లు కూడా లేవు. ఈ కాంగ్రెస్ పాలనలో మాస్కులు కూడా గతిలేని పరిస్థితి ఉన్నది. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో కరోనా వచ్చినప్పుడు ఏ ఒక్క మన ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ గోళీలు కానీ అవన్నీ అప్పుడు పూర్తిగా ఫుల్ నిండా ఉండేవి. ఇప్పుడైతే మొత్తం ఘోరమైన పరిస్థితి వెల్లడిస్తుంది మన కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీ సేవలలో కూడా అప్లై చేస్తారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులో దిక్కే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం పాలిస్తుంది, ఏం చేస్తుంది అనేది
తెలియకుండా పోయింది. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఆ సంఘటన జరిగిన తర్వాత కనీసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అందాల పోటీలు అని చెప్పేసి ఆ రూట్లోనే పోతుండే తప్ప ఇక్కడ వాళ్ళ చనిపోవడానికి కారణం పూర్తిగా ఈ ప్రభుత్వమే అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇక్కడి నుంచైనా మీరు డెవలప్మెంట్ చేయండి, ఇక్కడ మొత్తం అభివృద్ధి చేయండి తప్ప ఈ అందాల పోటీలు పెడితే మనకు వచ్చేది లేదు, ఖర్చే తప్ప పోయేది మనకైతే ఏమీ లేదని చెప్పేసి మేము మా ముస్తాబాద్ టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మెరుగైన సౌకర్యాల్లో ముందుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజలకు మెరుగైన సౌకర్యాలలో ముందుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడ ప్రజల సౌకర్యార్థం మేరకు ముంబై వరకు వేములవాడ నుండి ఏసీ స్లీపర్ బస్సు సర్వీసు ప్రారంభించినట్లు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం రోజున వేములవాడ నుండి ముంబై వెళ్లే ఏసీ స్లీపర్ బస్సును మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పూజల అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిరోజు మధ్యాహ్నం బయలుదేరి ఉదయం 5 గంటలకు ముంబై చేరుకుంటుందని, తిరిగి మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుండి బయలుదేరుతుందని వివరించారు. అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటు వైఫై సౌకర్యం కూడా బస్సులో ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. అంతకు ముందుగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రభుత్వ విప్తో కలిసి పూజలు నిర్వహించిన అనంతరం బస్సులో బస్టాండ్ వరకు ప్రయాణించారు. వీరి వెంట జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, డిపో మేనేజర్తో పాటు ప్రయాణికులు, అధికారులు ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖ మార్చులకు బాంబేలో ఉన్న తెలుగువారి పక్షాన ఇక్కడ మన ప్రాంతం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఈ బొంబాయి బస్సు తీసుకొచ్చిన వారికి నేను ప్రత్యేకంగా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బంధుత్వాలు, బాంధవ్యాలు మరింత పెంపొందించే విధంగా ఈ కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా బాంబేలో స్థిరపడ్డటువంటి తెలుగువారు తిరిగి తన మాతృభూమికి, తన జన్మస్థలానికి తరచూ రావడానికి చక్కటి అవకాశం ఏర్పడిన వేళ ఇటీవల మాసం రోజుల కింద బాంబే వెళ్ళినప్పుడు తెలుగు అసోసియేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి సంక్షేమ సంఘాలు ఈరోజు ఇక్కడ కూడా వాళ్ళు స్వయం కృషి ఫౌండేషన్ వాళ్ళు కూడా రావడం జరిగింది బస్సులో ప్రయాణం చేయడానికి. మాకు కనెక్టివిటీ పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా అవకాశాలు కల్పించమన్నప్పుడు అక్కడి నుంచి ఫోన్ ద్వారా గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ మాట్లాడగానే వారు వెంటనే స్పందించి వేస్తామని చెప్పి 19 నాడు మాటిచ్చినాం, 20 నాడు ప్రారంభం చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. అంటే 31 రోజుల్లోనే ఈరోజు బస్సును ప్రారంభం చేసేటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది అధిగమించమని, దీంతో పాటు మహారాష్ట్ర ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మనకు రైల్వే కనెక్టివిటీ కూడా కెమెరా పెంచాలంటున్నారు. దాన్ని ఈరోజు మన ప్రభుత్వం ఢిల్లీలో లేదు కాబట్టి మన ప్రయత్నం ద్వారా చేద్దాం, లేదనుకుంటే వచ్చే ప్రభుత్వంలో వారి కోరికను మన్నించే విధంగా కూడా ఉండాలని చెప్పని చెప్తూ ఈరోజు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం కాబట్టి ఈ బస్సు ప్రయాణం చేస్తూ కనెక్టివిటీని పెంచుకోవాలని, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి వారి బస్సును ఉపయోగించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆది శ్రీనివాస్ గారు ఒక నెల రోజుల కింద ముంబైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో సమావేశమైన సందర్భంగా వాళ్ళందరూ ఒక బస్సు ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అని చేసిన విజ్ఞప్తి మేరకు ఆది శ్రీనివాస్ గారు వెంటనే అక్కడి నుండే నన్ను బస్సు ఏర్పాటు చేయమని కోరగానే మా అధికారులతో సంప్రదించి వేములవాడ నుంచి చందుర్తి, రుద్రంగి, కోరుట్ల, మెట్టిపల్లి మీదుగా ముంబైకి 2 ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముంబైలో ఉన్నా ఎక్కడున్నా తెలంగాణే. ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు వేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు. రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్కు, అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాపాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది వారందరి సంక్షేమం కొరకు పనిచేస్తూనే
ప్రయాణికుల సౌకర్యము సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తూ ఉన్నాం. అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి తీసుకుంటూ కొత్త నియామకాలు, కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామనే మాట సందర్భంగా మనవేస్తూ ఈ బాంబే బస్సును తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రూట్లలో పోయేటువంటి సందర్భాల అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళకు అనుకూలంగానే రేట్స్ కూడా ఫేర్ ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి బొంబాయిలో తెలుగు అసోసియేషన్ కూడా రవాణా సంస్థ ఆర్టీసీ సేఫ్ రక్షణ ప్రయాణం ఉంటుంది కాబట్టి ఆర్టీసీకి సరైన విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ అందరికీ అభినందనలు. పాము కాటు వల్ల 4 సంవత్సరాల చిన్నారి మృతి చెందిన ఘటన తంగళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. పాము కాటు వల్ల 4 సంవత్సరాల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన తంగళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. సంవత్సరికానికి హాజరయ్యే నిమిత్తం కామారెడ్డి నుండి తల్లిదండ్రులతో కలిసి తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామానికి వచ్చిన 4 సంవత్సరాల చిన్నారి స్నేహాన్సి పాము కాటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన కృష్ణయ్య లలిత దంపతుల కుమార్తె చిన్నలింగాపూర్ గ్రామంలో బంధువుల ఇంట్లో సంవత్సరానికి హాజరు కావడానికి వచ్చారు. సోమవారం రాత్రి ఆడుకుంటున్న సమయంలో బయట పాము కొరవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే పాప మృతి చెందింది. ఫ్రైడే రోజు వచ్చిన తర్వాత సండే రోజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మండే ఈవినింగ్ 7:30కి బయట పిల్లలు ఆడుకోగా అది గోడ నుంచి పాము కాటేసిన తర్వాత మన హాస్పిటల్కి తీసుకెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేసిన తర్వాత అంబులెన్స్ మార్గం వచ్చాను. అమ్మాయి చెప్పింది ఏమైందమ్మా అంటే నాకు ఇట్లా పాము పుట్టింది అంటే ఇమీడియట్గా కట్టి తీసుకుని వచ్చేసి గ్రామ స్థాయిలో పార్టీ నడిపే వారిని అధ్యక్షులుగా ఎన్నుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్లో మహాలింగేశ్వర గార్డెన్స్లో వేములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి పరిశీలకులు ఫక్రుద్దీన్ కృష్ణారెడ్డి హాజరు కాగా విశిష్ట అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి సెక్రటరీ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న అనంతరం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కోసం ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా నడిపే వారిని అధ్యక్షులుగా ఎన్నుకోవాలని, అందరి సమిష్టి కృషి వల్ల ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది అన్నారు. 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్న విధానాలపై గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇంటింటికి సంక్షేమ పథకాల తీరును వివరిస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని స్వామివారి ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తున్నామని, గత కేసీఆర్ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్ర ఖజానాను చిన్నభిన్నం చేసింది అని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరికి తెలిపేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తూ ముందుకు వెళ్తున్నాడని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి చూపిస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు అమలు చేయడమే లక్ష్యంగా వెళ్తుందని, కార్యకర్తల సమన్వయంతో నేతలతో కలిసి ముందుకు సాగాలని పరిశీలకులు కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మనకు బస్సు వేయాలని చెప్పనగానే మరుక్షణం తప్పనిసరిగా వేస్తామన్న మాట హామీ ఇచ్చేమని చెప్పని మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం, ఆ అంశాన్ని వారు కూడా వినిపించడం, అది నెల లోపల వేస్తామని చెప్పినాం. 19 నాడు మీకు మాట ఇచ్చినాం. ఈరోజు 27 తారీఖు నాడు బస్సులు ప్రారంభం చేస్తున్నాం. గౌరవ పొన్నం ప్రభాకర్ చేతులుగా 1 నెల మీద 1 రోజు. మీరు 18 నాడు వచ్చిన మాట వాస్తవమే. మీరు అడిగిన నాడు 19 చేసిన వారితో మాట్లాడితే 19 చేసిన నెలలో వేస్తాను. నెల కరెక్ట్ 1 రోజు 31 రోజున ఈరోజు బాంబే ఏసీ బస్సు అది కూడా ఆ రోజు పొన్నం మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సీతా కచ్చి రోజు ప్రారంభం చేయాలి. కానీ మీరు బాంబే నుంచి ప్రతినిధిగా మీరు కూడా వస్తామని గంగాధర్ గారు, సహదేవ్ గారు తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఏఐసిసి సెక్రటరీ, ఆనాడు ఆల్ ఇండియా ఐటీసీ ప్రెసిడెంట్ గా, దాని తదుపరి పార్లమెంటు సభ్యురాలిగా, ఈరోజు ఏఐసిసి కార్యదర్శిగా తెలంగాణకు విచ్చేసినటువంటి మీనాక్షి నటరాజన్ గారు క్షేత్ర స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉండాలి. రేపు పొద్దున శాసనసభలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతోటి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను మీ అందరికీ ఒకటే మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆది శ్రీనివాస్ గారికో ఇంకా
వచ్చిన పరిశీలకులకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి రాకుండా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన లేవు. అవును, కొంత అభిప్రాయం వస్తూ ఉంది దేవాలయ నిర్మాణం సందర్భంగా వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుందని. వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగజేయాలనే ఆలోచన మాకు కాదు. దర్శనాలకు సంబంధించి ఏ విధంగానైతే ఒక నిరంతర కార్యక్రమం కొనసాగాలో అందుకు సంబంధించినటువంటి వేద పండితులు ఎక్కడైతే ఇంతకుముందు పూజ చేస్తుంటారో ఆ విధంగానే కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా శృంగేరి పీఠ యొక్క సలహాల మేరకు భక్తుల యొక్క మనోభావానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ ఆర్ శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఈఓ గారు, జిల్లా అధికారులు, పండితులు స్పష్టంగా చెప్పిన అంశాన్ని కూడా దయచేసి ఎక్కడో అక్కడ ఎవరైనా అబద్ధం ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మీరు గట్టిగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుందని మనం చేస్తూ ఈరోజు ఫక్రుద్దీన్ గారు. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలు నమస్కారం.